హంగర్ స్ట్రైక్ ఆమరణ దీక్షకు కూర్చోవాలా మేమందరం కనుక్కుందాం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే మేడం. సో ఏంది మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ లో నిర్ణయాలకు ఏమనుకుంటున్నారు? అండ్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ద్వంద్వ వైఖరి ఉంది. బీజేపీ నుంచి కేంద్రం దగ్గర ఒకలా ప్రవర్తిస్తారు, రాష్ట్ర దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ సపోర్ట్ చేస్తామని మాట్లాడేస్తారు. ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. ఏంది, ఏమంటారు? మాది ద్వంద్వ వైఖరి కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇప్పుడు ఒక ఎలుక ఉంటది మేడం. ఎలుక గ్రహచారం చెప్తుంటది మీ భవిష్యత్తు ఏంది అనేటువంటిది. గ్రహచారం చెప్పేటువంటి ఎలుక కుడిదిలబడి గిలగిల కొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి 42% సంబంధించిన ఆ బల్య గాని ఎలుకనే గాని ఏదైనా కానివ్వండి. ఓకే, ఇక బల్లి అంటే బాగుండదు, ఎలుక అంటే మనకు దగ్గర కొంత దగ్గరి సంబంధాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని తీసుకున్నా. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు 42 నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఇద్దరు పిల్లలకు పరిమితం అనేటువంటి నిబంధనను సడలించి ఇక ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదు అనేటువంటి దాని కింద ముగ్గురు నలుగురు అనేది అర్థమవుతుంది. అంటే నా శేష్ గారు ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ముగ్గురు అనేది కాదు, 10. నేను అది ఇప్పుడు మీడియాలో సునీత గారు మీడియాలో వస్తుందంటే ముగ్గురు పిల్లలు ఉన్నా చేయొచ్చు అనేటువంటి కాదు, ఎంతమంది ఉన్నా చేయొచ్చు. అది అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో బహుశా వాళ్లకు సహజ సిద్ధంగా ఇప్పుడు ఈ దేశంలో శేషు గారు చెప్పినటువంటి చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. దేశము, జాతీయత, జాతీయ అభివృద్ధి విధానము అనేటువంటిది మతాలకు అతీతంగా ఈ దేశాన్ని గౌరవించి ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దాని కింద మతపరమైనటువంటి అంశములు రాకూడదు అనేటువంటి దాని కింద నేను ఏకీభవిస్తా. చాలా విషయాలు చక్కగా ఆయన చెప్పడం జరిగినటువంటిది, దాని గురించి నేను మళ్ళీ ప్రస్తావించను. ఇక్కడ ఏం జరిగింది, ఇద్దరు పిల్లలు అనేటువంటి నిబంధన కనీసం ప్రజాప్రతినిధులు అనుకున్నటువంటి వాళ్లకు ఇక్కడే కాదు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉండేటువంటిది కాదు, ఎమ్మెల్యేలకు ఎంపీలు కూడా పెట్టాలి. ఎన్నికైనా మేము ప్రజాప్రతినిధులము, ఈ దేశానికి ఈ ప్రజలకు ఈ సమూహానికి మేము సేవ చేయడానికి ముందుకొచ్చినము అనేటువంటి త్యాగం చేసి జీవితాలు త్యాగం చేస్తున్నారా, పెట్టుబడి కోసం వస్తున్నారా, వ్యాపారాల కోసం వస్తున్నారా అని పక్కకు పెడితే ఆ రకంగా ఆలోచించి దానికి ఒక నిబంధన వేయడం జరిగినటువంటిది. సరే, ప్రభుత్వంకి హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటిది. ఎందుకంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి గారు నిష్ణాతుడు కాబట్టి దాన్ని ఈ రకంగా కొంత తీసుకుపోయేటువంటి ప్రయత్నం. రెండవది ఏంటంటే మేమంటే చరణ్ కౌశల్ గారి కోపం వస్తుంది, కానీ ఒక మతానికి ఇది ఒక రకంగా సానుకూలంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉండేటువంటి పరిస్థితి లోపల ఇవాళ హైదరాబాద్ జీహెచ్ఎంసీని దృష్టిలో పెట్టుకుంది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి చాలా 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 మంది భార్యలు ఉంటారు, ఒకరు భార్యలు ఉండరు. కాబట్టి ఆ దాని ప్రకారంగా ఏంటంటే కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి కాబట్టి బహుశా వాళ్ళు ఆ కోణంలో కూడా ఒక నిర్ణయం ఎవరినూ సంతృప్తి పరచడానికి చేసి ఉంటారు అనేటువంటిది కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. సరే, ఏదైతేనేమో అది పక్కకు పెడితే జరిగింది పోనివ్వండి. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏం చేయాలో ప్రభుత్వం అర్థమైతలేదు. ఇక్కడి నుంచి అక్కడ దాకా పరిగెత్తరు. నేనేమంటున్నా అంటే 42% బీసీలకి కాదు, 42 కాదు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 45% కూడా మేము ఇవ్వడానికి పార్టీ పరంగా కానీ ఇతరతర కానీ ప్రకటించినటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీకి ఎలాంటి వ్యతిరేకత దీని మీద లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉరుకులాట ఎక్కువ, ఉపాయం తక్కువ. ఆయన ఏదో హామీ ఇచ్చినాడు కాబట్టి కామారెడ్డిలో అందరూ ఏంటంటే పాదాభిషేకాలు పాలాభిషేకాలు అన్ని అయినవి, పూలదండలు అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ ఆ కేసు అందరు చెప్తున్నటువంటిదే, నేను అనడం లేదు మేడము. ఇప్పుడు ఆ బీసీ సామాజిక వర్గంలో ఉండేటువంటి మేధావులు శశి గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగినటువంటిది ఆయన వీడియోలో. ఈ వెళుతున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేటువంటిది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పడం జరుగుతున్నటువంటిది, ఆ సామాజిక వర్గంలో పద్ధతి కాదనేటువంటిది ఐఏఎస్ చిరంజీవులు గారు చెప్తున్నారు. రకరకాల వ్యక్తులు కొంత ఆలోచన పరులు మేధావులు చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 42% సంబంధించినటువంటి ఈ సమస్యను ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో ఘోరంగా విఫలమైండు. ఒక పద్ధతి లోపల మోసం చేసేటువంటి పద్ధతి లోపల ఎవరు బహుశా 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు బీసీలను మోసం ఇచ్చి అదను చూసి వాళ్ళని కొట్టేటువంటి పద్ధతి లోపల ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, పార్టీ పరంగా 42% ఇస్తాం. ఏంటంటే అది మాట్లాడేది పార్టీ పరంగా. పాపం వాళ్ళు బీసీలు గెలిచేటట్టు ఉన్నట్టయితే రిజర్వేషన్ ఎందుకు అడుగుతారండి? అంటే ఆ రకంగా కూడా అట్లా 42% ఇచ్చి మళ్ళీ ఆధిపత్య కులాలు అగ్ర కులాలు గెలిచేటట్టుగా ఒక పనిచేస్తున్నాడు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం దీంట్లో. కాబట్టి ఒక ఆలోచన, ఒక ముందు చూపు, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా డెడికేటెడ్ కమిషనే దిగేది వాళ్ళకు.
డెడికేటెడ్ కమిషన్ ఆర్ కృష్ణ గారు వేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. నిరంజన్ గారు ఆ బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, ఆయనతో సమాచారం సేకరిస్తున్నారు. వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ అంటున్నారు. ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించినటువంటిది జీవోలో నేను చాలా సందర్భాల మీతో కూడా చెప్పడం జరిగినటువంటిది డిబేట్ లో సునీత గారు. అసలు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ అపాయింట్ చేసిన డేట్ ఏంది, వీళ్ళు ఆయన డేటా కలెక్ట్ చేసిన డేట్ ఏందో చెప్పమనండి. 24 రోజులు తర్వాత. అంటే డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అంటే డేటా కలెక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో చేయడం జరిగిన తర్వాత 10/10/24 ఇచ్చిన తర్వాత 24 రోజులకు వచ్చింది డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ఆయన. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో డేటా కలెక్ట్ కాలేదు, కోర్టులో ఆ డేటా విశ్లేషణ జరగలేదు, ఏ కులం ఎంత చెప్పలేదు, వాళ్ళ రాజకీయ విద్య సంబంధించిన అంశాల గురించి జీవోలో 9వ అంశంలో చెప్పాలి కదా. ఖాళీ చెప్తున్నారు ఏంటంటే 56% ఉన్నది, 56% ఉన్నది కాబట్టి మేము 42% ఇస్తున్నాం. 42 ఇవ్వాలంటే 44 ఎందుకు ఇవ్వకూడదు, 45 ఎందుకు ఇవ్వకూడదు? వెంకటేశ్వరరావు గారు, భూసాని వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి తెచ్చి టేబుల్ మీద డేటా పెట్టి చేసి ఇప్పటికీ కూడా ప్రజలకు పబ్లిక్ డొమినియన్ లో ఏ కులం ఎంత అని చెప్పలేదు. దాంట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పాలి కదా. కాబట్టి ఈ రకమైనటువంటి మోసం బహుశా బీసీలను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయడం అనేటువంటిది దారుణమైన అంశము. కాబట్టి ఈ మోదీ గారు కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ప్రయత్నంలో అనేక నిర్ణయాలు చేయడం